హలో, ఏమైందిరా? నడుముండి నీకు పైసలు ఇప్పించినందుకు నా ఇజ్జత్ మానం పోగట్టే కదరా. అయ్యో ఏమనుకోకన్నా, నాకు వచ్చే పైసలు ఇంకా రాలేదు, అందుకే నీకు పెట్టిన వాయిదా దాటిందే. అరే ఎప్పుడుకి ఇదే ఎప్పుడారా? అందలే అందలే అని పైసలు ఇచ్చినోడు నా మెడలు కడతాడు, నేనేం చేయాలి? అన్నా నువ్వు జర కోపానికి రాకే, నేను ఖచ్చితంగా పైస పోకుండా అప్ప చెప్తా, సరేనా? ఇగో ఈ ఒక్కసారి చదువుతా, నువ్వు మళ్ళీసారి ఇట్లా చేసినావు అనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. ఎవలండి ఫోన్లా గంతగానం కోపానికి రాబడుతుంది? అరే మా దోస్తుగాడే అని కొన్ని పైసలు ఇప్పించిన, కట్టమని చెప్తున్నా. ఓ అవునా? అవును కానీ డార్లింగ్, ఈరోజు మస్తు అందంగా నడుతాను. ఎందుకు మాజాల్తి బిస్కెట్లు వేసిన కాడికి నువ్వెంత ఉబ్బిసినా నేను ఉబ్బా. బిస్కెట్ లేసుడు కాదే, ఉన్నదే చెప్తాన్నా. నువ్వు మస్తు అందంగా ఉన్నావు తెలిసి. ఇయ్యాల అంటే ఎప్పుడు లేని అందం నీకు ఇయ్యాలనే కనిపిస్తుందా? రోజు చూసి అందేనే కానీ వీళ్ళెందుకో ఎక్కువ కనిపిస్తుంది. నీకు కొంచెం కూడా సిగ్గులేదు. పిల్లల దగ్గర మొగనికి ఎందుకే సిగ్గు? ఇది సృష్టి ధర్మం. మనం ఏమైనా ఎవరు మాట్లాడాలి మాటలు మాట్లాడుతున్నావా? ఇవ్వలు చేయని పనులు చేస్తానవా? శ్రీవారు, దేనికైనా ఒక టైం ఉంటది. ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు సిగ్గులేని మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను ఎట్లాగో సిగ్గులేని చేసినావు, మరి ఇప్పుడు ఏమైనా ఉందా లేదా? అంటే అర్థం కాలే. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అదే ఓ ముద్దో ముచ్చటో. అవన్నీ ఇప్పుడు ఏం లేవు గాని ఎటో పోతాను తయారైనవు కదా, పోవా? నువ్వు పోవుడు అద్దంటే ఊకుంటా, మంచిగా వండుకుంటా, సరేనా? నువ్వేమన్నా చేసుకో, నీ దగ్గర కూర్చుంటే గిట్లనే ఒర్రిస్తావు. నేను పోతాన్నా. అయిపోయి ఎన్నెలా ఎన్నెలా దీనికి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. మేషాలకు కూతుంది, గూషాలకు మెత్తుంది. అరే మంచిగా ఇంట్లో ఇద్దరే ఉన్నావు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని ఉండేనే ఉంటుంది. ఎప్పుడు గిట్నే ఎత్తది, నా మూడంతా ఆఫ్ అయింది. ఇద్దరు ఎన్నెలా, నాకు బయట పని ఉంది, అచ్చినాక చెప్తా నీ పని, అచ్చినాక చెప్తా నీ పని. ఏదందాలుడు అంత మంచిదేనా? అంత మంచిదే మామ. ఎటు పోతున్నావు? ఎట్లేదాలుడు చిన్న పని ఉన్నది, అవగానే ఏమైనా పని చేస్తానా లేకపోతే ఇట్లా అట్టినే తిరుగుతున్నావా? చూసుకున్నా మామ, వద్ద బిట్లకి పోతున్నా. గదే మరి, అట్టే తిరుగుతే ఏమవుతుంది? నీకేంది మామ, లగ్గం చేసుకున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, ఎన్నైనా చెప్తావు, నీకేంది? ఏమేం చేయాలుడు, నీ ఎంజాయ్ చల్లగా ఉండ. రోజు ఉంటుందా? రోజు ఉంటుందా? అరే ఓ రోజు జ్వరం వచ్చే, ఓ రోజు తలకాయన వచ్చే, ఓ రోజు సాదగాపే. నీకు లగ్గం చేసుకుంటే తెలుస్తుంది అల్లుడు. సరేగా నీ సంవత్సరం లగ్గం చేసుకుంటావు లేదా మరి? మా బేబీని అడగాలే మరి, ఏమంటదో ఏమో. ఏంటిది బేబే? అయ్యో బేబీ అంటే నీ బిడ్డనే మామ, ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు, అప్డేట్ కావాలి మరి నువ్వు. అయిపోయి ఉన్నదాకా నీకు పని లేదా పాటలేదా? ఈ బేబీ ఎక్కడిదిరా? దానికి దీనికి ఏ సంబంధం మామ, దేన్ని దానికి నడిపేయాలి, దేన్ని దానికి నడిపేయాలి. రాజా నువ్వు నాకు నచ్చావు. అంతే అంటావా? నీ బేబీని ఇంత అడుగు పెట్టకుంటుంది ఆట, గప్పుడు వెళ్తుంది అసలే ఆట. మన దగ్గర గవ్వని నడవై, జ్వరం వచ్చింది తలకైన వచ్చిందంటే నేను ఊకోను, పొట్టుపోటు దంపుడే, పొట్టుపోటు దంపుడే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయిపోయి అంతే అంటావారా? సరే లగమైన చూద్దాం. సరే మామ, నేను నా బేబీ దగ్గరికి పోతున్నా మరి. పో. అవ్వ ఆడు కూడా చంపుతాడ, నా బతుకు పాడుగా. నేనేం చేసిన, నాకేం దిక్కులేదా? చెయ్. వావ్, నా డార్లింగ్ పని చేసినప్పుడు కూడా ఎంత అందంగా ఉంది. ఎన్నెలా బంగారం ఏం చేస్తానవే? ఊడుతానా, కనిపిస్తలేదా? చూసుకుంటానే ఏం చేస్తానా అనబడితివి. ఇప్పుడు అడుగుతే ఏమైతుంది? ఎందుకంత ఫీల్ అవుతాను? సరే గాని అప్పుడు అడిగితే అద్దన్నావు, మరి ఇప్పుడు నాకు అది కావాలి. అదా? అదంటే ఏంటిది? అదే వీలైతే ముద్దు, లేకుంటే అది లేదు ఇది లేదు, ఎప్పుడు నీకు అదే ధ్యాసనా? అద్దన్నప్పుడు ఆగితే ఏమైతుంది? ఆవిడెందుకే, నువ్వు పెళ్ళాని కాదా, నేను మొగన్ని కాదా? ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తావు. ఒకసారి కడుపు నొత్తుందంటావు, మళ్ళీ ఒకసారి కాళ్ళు నొత్తుందంటావు. ఇక నేను సంసారం చేసేటప్పుడు పిల్లల్ని కాదు ఎప్పుడు నీతోటి. అయ్యో ఇప్పుడే ముసలోని అవుతున్నావా? సంసారం చేసి పిల్లల్ని అనే టైం మత్తుగా ఉన్నది కంతి. ఎంతమందిని కంటావో చూస్తా. ఇక నువ్వు రోజు వాయిదాలు పెట్టుకుంటా పోతే నేను సంసారం చేసేది ఎప్పుడు, నీతో పిల్లలు కానేది ఎప్పుడే? అరే గట్ల కాదే, 3 రోజులు సంసారం చేసి 6 రోజులు పక్కకు పెడితే అదే అవుతాడా? నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పే, నేను అన్ని మూసుకొని సపడే కావంట. అరే గిట్ల ఎవరైనా ఉన్నారే?
మన ముసలోళ్ళమాయే గింత అధ్వానమాయే కొద్దిగా నన్ను ఏమనిపిస్తలేదా నీకు? అరే నా మొగుడు రోజు అడుగుతాడు, రోజు బాధపడతాడు, సరేతి అని ఒక్క నన్ను అనిపిస్తలే నీకు? అగో నా మనసులో ఏముంటది, పిసగిట్లా లేచిందా నీకు? అంతేటేటో మాట్లాడుతున్నావు. నా మనసులో ఏదన్నా పెట్టుకుంటే ఇన్ని రోజులు నీతో ఎట్లుంటా? మా అవ్వగారింటికి ఎప్పుడో వీకుదు, ఇంకా నీకు అర్థమైతలేదా? నీ అర్థం చేసుకుంటు పాడుగాను, అన్ని మంచిగా చెప్పబడితే అసలు తద్దన పడుతుంది. ఇక నేనేం చేయాలే? నువ్వేం చేసుడద్దు, ఆగు, నాకు ఇంట్లో పని ఉంది, నేను పోతాన్నా. ఏమోనే, నాకైతే ఏం అర్థమైతలేదు. ఒక్క పూట మొగను దూరం పెడితే మొగడే రాగమవుతాడు అని ఆడవాళ్ళని చూసినా గానీ ఇట్లా దేకని పిల్లని నేను ఏడా చూడలే. ఏం చేద్దామంటావు మరి? గీదా సంసారానికి అగ్గి పెట్ట. అగో గిదేంది ఎప్పులేంది మా ఇంటి మొక్కని వస్తుంది? అవ్వా నా బాధ పగోలు కూడా రావద్దు. అరే నన్ను కొద్దిగా కూడా అర్థం చేసుకుంటలేదు. గిన్నిసార్లు అడగబడితిని. అవ్వ ఏం బతిలాడేసుకుంటుంది. ఇదే బతిలాడి అవుతున్నా బతిలాడితే ఇవరకు నాకు లైన్లోకి వచ్చాది. ఏం అంత మంచిదేనా బావా? ఆగే ఆగే పడతావే. అరే ఆగు. మండుతున్నట్టుంది. అంత మంచిదే కానీ ఏందే పడతారు పిల్ల గిట్లా వచ్చినావు? ఏంది బావా గట్లన పడితివి? నువ్వు నాకు బావావు కాదా? నీకు నీ మరదల్ని కాదా? నిన్ను వాడుకునే అధికారం నాకు లేదా బావా? చెప్పు అక్క, నువ్వన్న చెప్పక్క. ఎందుకుండదే, బరాబర్ ఉంటది. బాగా మరదల్ని వాడుకోవచ్చు, మరదలు బావని వాడుకోవచ్చు. మరి అక్కెందుకు సప్పుడు ఎత్తలేదు బావా? నేను బావా నీ దగ్గరికి వస్తే అక్కకి ఏమైనా కోపం వచ్చిందంటవా బావా? కోపం ఎందుకు వస్తుంది మరదలి పిల్ల? నేను బువ్వ పెట్ట దొరికిన కాడ తిననియా అంటే అదేమన్నా పద్ధతేనా? ఇంట్లో మంచిగా లేకపోతే బయట తినవా అన్నం? ఏదైనా అంతే. ఉత్తన్నం తింటే ఏమత్తది బావా? మంచి బిర్యానీ తినాలే, మంచి బిర్యానీ తినాలే. వచ్చిందండి వయ్యారి. ఇక ఆపూరి బావ మరదల సరసాలు. అయ్యో ఇవి సరసాలు కాదక్క, మంచి చెడ్డల గురించి మాట్లాడుకుంటున్నావు. నా బావతోని ఒక్క మాట కూడా మాట్లాడినావక్క? మాట్లాడాలి గాని ఇటువంటి మాటలు కాదు. బాగా బట్టి జోక్ చేసిన. అయినా ఇప్పుడు ఏమైంది అక్క? నీకేదైనా కాలుతుందా? చూసినావా నీ మరదలు ఎంత మంచి మాటలు మాట్లాడుతుందో? ఇప్పుడు ఏమైతే తీయరా అదే అనగానే మొదలు మీద పడతానా? నువ్వు సూపర్ బావా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వేం మారలే. అయితే మలే గాని బొక్కలు తేలుతానే బొత్తి తీసుకపోతాంది. మా అక్క మంచిగా అరుచుకుంటలేదా బావా? అబ్బో మీ అక్క సూపర్ అరుచుకుంటాంది. నా అవతారం చూస్తే తెలుస్తలేదానే నీకు? నా అవతారం చూస్తే తెలుస్తలేదానే నీకు? ఓయ్ నీకేమైనా సిగ్గుమానం ఉన్నదా? అది అడుగుడు మంచిగానే ఉంది, నువ్వు చెప్పుడు మంచిగానే ఉంది. అయ్యో ఇప్పుడు అది ఏమన్నా తీయరా అదే అటుకనే కనబడి కాబట్టి అనేటి అన్ని అననే బట్టే మళ్ళీ ఏమన్నది అని అంటున్నావా? అయ్యో మీ లొలిల వాడి అసలు పైన మర్చిపోయినా. బావా మీరు రౌడ్ వేసుకోరి, నేను మళ్ళత్తా. మీరు రౌడ్ వేసుకోరి, నేను మళ్ళత్తా. రౌండా? ఏం మాట్లాడుతుంది అది? నీ ఎవరికి తలకాలేదు మళ్ళీ. ఇగో మాటలతో నన్ను అదరగొట్టకు గాని అదేంటిదో చెప్పు. అయ్యో ఓ రౌండ్ వేసుకోరంటే అది కాదే. నాకు అంతటా చూస్తాం కూడా మనం లొలి పెట్టుకుంటాం కదా, మళ్ళా చారు కూడా అట్నే తిట్టుకోరు ఏంటంది. ఇగో నేను మంచి మాట కొద్ది చెప్తున్నా, ఇంకోసారి దాన్ని మన ఇంటికి రాని చెప్తున్నా. చెప్పింది వినబడ్డదా? బరాబరత్తా. బావా నా సూదిలా దారం పెట్టవా? నా సూదిలా దారం పెట్టవా? ఏది సూర్యదారం పెట్టాలా? ఎందుకే? నా డ్రెస్ ఇనిగింది బావా, కుట్టుకోవాలి. పెడతావా పెట్టవా? నేను పెట్టగాని మెక్క పెడితే పెట్టించుకో. నేను పెట్టగాని మెక్క పెడితే పెట్టించుకో. దాని సూర్యనాడు దారం పెట్టు. అక్క పెట్టుడు ఏమదు బావా, నువ్వే పెట్టాలే. నేను పెడితే దిగదానే సూది, మీ బావని పెట్టాలి సూదిలో దారం. బావా రేవు తెలిసినాడు, అందుకే బావని వెట్టుమంటున్నా, బావని వెట్టుమంటున్నా. పెట్టమంది పెట్టమంది పిల్ల. సరే తీయే నీ లొల్లి పాడగాను పెడితిటి
పోయి కుట్టుకుందువు గాని. మంచిగా కూర్చొని పెట్టు బావా. నీళ్ళవాడి ఆగమాగం చేయకు. పెట్టినవంటే పెట్టినన్నట్టు చేయకు బావా, నాకు కోపం వస్తుంది. కూర్చో. ఏందే నువ్వు అన్న జాగించుకుంటావు? అది ఏడుంది వేడ పెడతానా బావా? అంత చిన్న పొరలకి ఏ పడుతుంది? ఇంత చిన్న సూది తెచ్చి పెట్టు అంటే ఎడికెళ్ళి పెట్టాలే. అసలు దీనికి రంధ్రం ఉందో లేదో. ఏమిటండి మీరు మాట్లాడేది? నేనట్టే ఉంది అని కొంచెం పెద్ద తెచ్చామోనే. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నీకోసం పెద్ద తీసుకొస్తారు, ఉన్నదాన్నే పెట్టలేదు కానీ పెద్ద దెత్త పెడతాడట. ఆడరాక పందిరి కురుసు అంటారు చూడు, గట్లుంది నీ కథ. ఆగరా అదే పోరి, అయిపోయింది కానీ ఇక పట్టు. ఆగవు. అబ్బా థ్యాంక్ యూ బావా. ఏమో థ్యాంక్ యూ. కట్ల పెట్టు. సరే బావా నేను పోతాన్నా. నీకున్నంత మస్తి, నీకున్నంత తీట, నీకున్నంత సోకు ఓడికి మా మరదలు వేనాక బాగా కూడా తెలిసినట్టయింది. అరే కొద్దోరుడానే ఒర్రి నా నాలుగేడికపోయేది. తినేలా కొన్ని లేపోయాయి. నేనెందుకు ఇత్తా? మీ మరదల సూదుల దారం పెట్టినావు కదా, దాన్నే ఇమ్మని పో. అరే కొన్ని నీళ్ళు అందుకే దూపైతుంది. కాళ్ళ రెక్కలు మంచిగానే ఉన్నాయి కదా, తెచ్చుకపో. నేను ఇయ్యా. నువ్వు ఇయ్యకపోతే ఏంది? నేనున్నా కదా, నేను ఇస్తా. బావా నీకు నేనున్నా. నువ్వు ఇప్పుడే పోతివి, మళ్ళీ ఎందుకు వచ్చినవే? బావ టెస్టర్ తోని కొద్దిగా పని పడింది అక్క, అందుకే వచ్చిన. ఇగో నీ టెస్టర్ తోని నీ మరదలకు పని పడ్డదట. ఏమైంది? ఇంట్లో బుగ్గ అత్తలేదు బావా, ఒకసారి వచ్చి చూడొచ్చుగా దానికి ఏమైందో. అయ్యో ఎంత పని అయిందే? ఎంతసేపు బుగ్గలేక? అయ్యో దాని బుగ్గలు లేకపోతే గొంత పరిశాన్ కావాలనా? అరే దానికి ఎంత ఇబ్బంది అయితే ఇడిదాకా వచ్చింది అది? అవును, దానికి ఇబ్బంది అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది నేను చేయబట్టి కదా. అబ్బా అది దాని అనకక్క, మంచిగా చెల్లని విలువ రాదు. పిలిచి కాలవారు రాదే, లేకుండా తినది. అక్క లేదు చెల్లలేదు, నువ్వు ముందు నడివే మా ఇంట్లోకి వెళ్ళి. బావా టెస్టర్ పట్టుకోనరా, మనం పోదాం. ఆ ముంగటి పట్టించుకొని పోదాం.